తెలంగాణలో కాంగ్రెస్ కు 117 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. ఇందుకు భద్రాద్రి రాముడిపై ఆనా అంటూ సవాల్ కూడా చేశారు. మధిర నియోజకవర్గం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన సభలో రైతు భరోసా తుది విడత సాయం విడుదల చేశారు. 2029 మే జూన్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని రేవంత్ హింట్ ఇచ్చారు. 2028 ఎన్నికలు ఉండబోవన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు విశ్రమించబోరన్నారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు రోజు 18 గంటలు పనిచేస్తామన్నారు రేవంత్. రాబోయే ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవు. 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. భద్రాచలం రాముడు మీద ఆనా. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. బామ్మార్ది గానికి ఒక్క కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్ది భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం సితకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. ఇది బామ్మార్దుల స్టోరీ. బావెవడో మీకు తెలుసు కదా. తాటి చెత్త అంత పెరిగింది కానీ తలకాయలో చింతకాయ అంత కూడా తెలియలేదు. బామ్మార్ది ఎవడో మీకు తెలుసు కదా, సోంబేరిగాడు. సాయంత్రం అయితే పప్పులు, పొద్దుటిపూట పోతే గప్పు పనులు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం, కాంగ్రెసే రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, అసలు వాళ్ళయ్యా ఆయల్లా రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనికే ఏడాది పట్టింది. ఆ ఎల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసిరు. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావు నెంబర్ తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ను చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరా నీ సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? సలాకి ఎర్ర గాల్చి మీ శివరాసన్ లాంటి వాళ్ళకు వాతలు పెట్టాలని. మీ ఖమ్మంలో కానీ శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఈడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన ఒంటికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కర్రు కాల్చి సలాకి కాల్చి వాతలు పెట్టడానికే మా అక్కలు సిద్ధమవుతారు. ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్న, కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు. కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు. ఒక్క క్షణము
రెస్ట్ తీసుకోరు